నాన్న వస్తున్నాను నాన్న, వస్తున్నాను, నీ దగ్గరికే బయలుదేరుతున్నాను నాన్న. ఒక్క నిమిషం నాన్న. బాబు నిన్ను ఎక్కడో చూసినట్టుందా? అవునండి, మిమ్మల్ని కూడా ఎక్కడ చూసినట్టుంది. నువ్వు తిరుమతులు కదూ? అవునండి. ఏంటి నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? లేదండి, ఇంకా గుర్తు రావట్లేదండి. అదేనయ్యా, ఇదే ఇదిలో మీ కొడుకుతో వచ్చి మా ఇంట్లో పాల ప్యాకెట్లు వేసేవాడు, గుర్తులేదా? రే క్రాంతి! రేయా? అదే క్రాంతి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, నువ్వెలా ఉన్నావు? అది నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుందిలే. ఇంతకీ నీ వైఫ్ ఎలా ఉంది? ఆ భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తప్పు లేదురా త్రిమూర్తి, అయినా జీవితంలో ఓడిపోయినోడితో ఎవరు ఉండాలనుకుంటారు చెప్పు? ఇంతకీ మీ భార్య పిల్లలు ఎలా ఉన్నారు? నన్ను ఇలా చూస్తూ కూడా నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతున్నావంటే అది నీ అమాయకత్వం రా. క్షమించండి. ఇంతకీ ఇక్కడేం పని? నేను నా కొడుకు మందులు కొనుక్కుందామని వచ్చాము. ఏంటి జీవితంలో ఓడిపోయారని పురుగుల మందు కొనడానికి వచ్చారా ఇద్దరు? అది కాదండి. అబ్బా నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి బరువులు మొయ్యకండి అని. పర్లేదు, అదేం బరువు. అట్లా కాదు. ఇంతకీ వీడెవడు? నా కొడుకు సార్. నాన్న ఇంతకి సార్. ఓహో, నీ కొడుకు నీలా కాదురా, మంచి సంస్కారం ఉంది, అందుకనే అంకుల్ పెంకుల్ అనకుండా మర్యాదగా సార్ అంటున్నాడు. ఇంతకీ నేనెవరో తెలుసా? నేను ఒకప్పుడు మీ నాన్నకి ఓనర్ని. అదేరా, నీ బతుకులకి ఏం చేయాలో తెలియనప్పుడు వీధి వీధి తిరిగి పాల ప్యాకెట్లు వేసేవారు కదా, ఆ వీధిలో మాకు ఒక రిచ్ హౌస్ ఉండేదిలే. ఓహో అలాగా. అదంతా సరే కానీ ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఏం చదువుకున్నావు? నేను ఇంటర్లోనే చదివాపేశానండి. అంతేలే, మీ బాబు అంతకంటే ఇంకేం చదివిస్తాడులే. నీకు తెలియదు కదా, 5 సంవత్సరాల క్రితం నాకు యాక్సిడెంట్ అయింది. నన్ను ఎక్కడ చూసుకోవాల్సి వస్తుంది, నాకు ఎక్కడ సేవ చేయాల్సి వస్తుందని నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నా కొడుకు అన్నీ చూసుకుంటున్నాడు. నన్ను బ్రతికించాలని చెప్పేసి తన జీవితంలో ఓడిపోయాడు. కానీ తండ్రి బతుకున్నంతకాలం వాళ్ళ కొడుకుల్ని ఎప్పటికీ ఓడిపోనివాడు. హే డాడ్, ఆర్ యు క్రేజీ? ఇంతసేపు వెయిట్ చేపిస్తావా నన్ను? కాదు షట్ అప్ డాడ్, మీకోసం ఇంత ఎండలో వెయిట్ చేసాను చూడు, నా బుద్ధి తక్కువ. అందరూ ఉన్నారు. సో వాట్? ఐ డోంట్ కేర్. నా కార్ డ్రైవ్ చేసుకొని నేను వెళ్ళిపోతున్నా. వీళ్ళతో సోద అయిపోయాక నువ్వు ఏ ఆటోలోనో రా. గుడ్ బై. జీవితంలో ఎదగడానికి డబ్బుకి ఎలాంటి సంబంధం లేదని తెలుసుకున్నా. ఓ చిన్న పాల డైరీ స్టార్ట్ చేశాను. ఆ దేవుడి దయనో మా నాన్నగారి సంకల్పమో ఆ ఒక్క డైరీ కాస్త 5 అయ్యాయి. ఆ 5 డైరీలు ఇంకో 10 డైరీలు సంపాదించి పెట్టాయి. ఒక్క నిజం తెలుసుకున్నాను సార్, తెలివితేటలు డబ్బులు సంపాదిస్తాయేమో కానీ డబ్బులు ఎప్పటికీ తెలివితేటలు సంపాదించి పెట్టావు. సంస్కారాన్ని అసలే సంపాదించావు. ఇది నీ కూతురికి నా కొడుకు ఉన్న తేడా. అంకుల్ ఆఖరణ ఒక్క మాట, ఆగిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. కాబట్టి జీవితంలో ఎవరిని తక్కువ అంచనా వేయకండి, పనికిరాదని అస్సలు అనుకోకండి.